Hello everybody, నేను మీ ఇంగ్లీష్ టీచర్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐ హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ వెల్. ఈరోజు కూడా మీకోసం మరొక యూస్ఫుల్ వీడియో. ఇప్పుడైతే ఎండలు బాగా పెరిగిపోతున్నాయి కదా, సో ఈరోజు వీడియోలో ఎండలకి సంబంధించిన సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఈజీగా ఏ విధంగా చెప్పాలో క్లియర్గా కొన్ని ఎగ్జాంపుల్స్తో చూసేద్దాం. సో మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. వీడియో కనుక యూస్ఫుల్గా అనిపిస్తే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. మీరు చేసే ఈ లైక్ ద్వారా ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. సో ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు ఇంగ్లీష్ టీచర్ ఫర్ మోర్ సచ్ వీడియోస్. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని 2 క్వశ్చన్స్ అడిగాను కదా, వాటి యొక్క ఆన్సర్స్ని చూసేద్దాం. ఫస్ట్ వన్ ఈజ్, ఈ పిక్చర్లో కనిపిస్తున్నది పంచదార పాకం. అయితే పంచదార పాకాన్ని మనం ఇంగ్లీష్లో షుగర్ సిరప్ ఆర్ క్యారమల్ ఈ విధంగా చెప్తాం. Now the second question is, నేను తప్పు చేయలేదు. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో I did nothing wrong ఈ విధంగా చెప్తాం. ఇప్పుడైతే ఈ వీడియోలో మీకోసం 2 క్వశ్చన్స్ ఉంటాయి కదా, వాటిలో ఫస్ట్ వన్ ఈజ్ చెరుకు రసం. సమ్మర్లో దీన్ని ఎక్కువగా తాగుతూ ఉంటారు కదా, అయితే చెరుకు రసాన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? వాట్ డు వి కాల్ దిస్ ఇన్ ఇంగ్లీష్? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. ఇప్పుడు మీకోసం సెకండ్ క్వశ్చన్. అదేంటంటే, నాకు చల్లగా ఏదైనా తాగాలని అనిపిస్తోంది. ఈ సెంటెన్స్ని మీరు ఇంగ్లీష్లో ఎలా చెప్తారో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నాకు చెప్పండి. ఇదే విధంగా మీ సపోర్ట్ని ఎప్పుడూ మీ లైక్స్ అండ్ కామెంట్స్ ద్వారా తెలియచేస్తూనే ఉండండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియో స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో ఈజ్, ఎండకి నీరసంగా అనిపిస్తోంది. బాగా ఎక్కువగా ఎండగా ఉన్నప్పుడు అందరూ ఇదే ఫీల్ అవుతూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో I feel dull because of the sun. I feel dull because of the sun ఈ విధంగా చెప్తాం. I am feeling dull అంటే నాకు నీరసంగా ఉంది అని. Now the first example is, all the water in my body evaporated due to this sun. All the water in my body evaporated due to this sun అంటే ఈ ఎండ వల్ల లేదా ఈ ఎండ కారణంగా నా ఒంట్లో ఉన్న నీరంతా ఆవిరైపోయింది అని. ఇవాపరేషన్ అంటే ఆవిరైపోవడం అని. Now the second example is, it's the same with everyone because it's so much sun. Or it is the same with everyone because it is so much sun అంటే ఎక్కువగా ఎండగా ఉండటం వల్ల అందరికీ ఇలానే అనిపిస్తుంది లేదా అందరికీ ఇలానే ఉంటుంది అని. సెంటెన్స్ నెంబర్ 2 ఈజ్, వేడి గాలి వస్తోంది వెళ్ళకు. ఎవరైనా బయటికి వెళ్తూ ఉన్నప్పుడు ఇలా చెప్తూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో ద హాట్ విండ్ ఇస్ బ్లోయింగ్ డోంట్ గో ఆర్ ద హాట్ విండ్ ఇస్ బ్లోయింగ్ యూ డోంట్ గో ఈ విధంగా చెప్తాం. హాట్ విండ్ ఇస్ బ్లోయింగ్ అంటే వేడి గాలి వస్తోంది లేదా వేడి గాలి వీస్తోంది అని. లెట్స్ హ్యావ్ సమ్ ఎగ్జాంపుల్స్ నౌ. ఫస్ట్ వన్ ఈజ్, ఆల్ ద క్లోత్స్ ఆర్ డ్రైయింగ్ ఇన్ 5 minutes డ్యూ టు ద హాట్ విండ్ బ్లోయింగ్ అవుట్ సైడ్. All the clothes are drying in 5 minutes due to the hot wind blowing outside. అంటే బయట వస్తున్న వేడి గాలి వల్ల బట్టలన్నీ 5 నిమిషాల్లోనే ఆరిపోతున్నాయి లేదా ఎండిపోతున్నాయి అని. Another example, I have been out in the sun and that's why I have a headache. I have been out in the sun and that's why I have a headache. అంటే నేను ఎండలో బయటకు వెళ్ళి వచ్చాను, అందుకే నాకు తలనొప్పి వచ్చింది లేదా అందుకే నాకు తలనొప్పిగా ఉంది అని. సెంటెన్స్ నెంబర్ 3 ఈజ్, మధ్యాహ్నం బయట ఎవరూ లేరు. సమ్మర్లో ఇది మనం చాలా కామన్గానే చూస్తూ ఉంటాం కదా, సో దీన్ని ఇంగ్లీష్లో నో వన్ వాజ్ అవుట్ సైడ్ ఇన్ ది ఆఫ్టర్నూన్. నో వన్ వాజ్ అవుట్ సైడ్ ఇన్ ది ఆఫ్టర్నూన్ ఈ విధంగా చెప్తాం. నో వన్ వాజ్ అవుట్ సైడ్ అంటే బయట ఎవరూ లేరు అని. దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్, ఇట్ వాజ్ సో సన్నీ దట్ దేర్ వాజ్ నాట్ అ సింగిల్ పర్సన్ అవుట్ సైడ్ దిస్ ఆఫ్టర్నూన్. ఇట్ వాజ్ సో సన్నీ దట్ దేర్ వాజ్ నాట్ అ సింగిల్ పర్సన్ అవుట్ సైడ్ దిస్ ఆఫ్టర్నూన్ అంటే ఎండ చాలా ఎక్కువగా ఉండటం వల్ల ఈరోజు మధ్యాహ్నం బయట ఒక్క మనిషి కూడా లేరు అని. ఇంకొక ఎగ్జాంపుల్, I have been in the sun since morning so I feel dizzy. I have been in the sun since morning so I feel dizzy అంటే నేను ఈరోజు లేదా నేను ఉదయం నుంచి ఎండలోనే ఉన్నాను, అందుకే నాకు తల తిరిగినట్టుగా అనిపిస్తోంది అని.
ఫీలింగ్ డిజీ అంటే తల తిరిగినట్టుగా అనిపించడం అని. సెంటెన్స్ నెంబర్ 4 ఈజ్ ఏ పనున్నా సాయంత్రం వెళ్ళు. సమ్మర్లో ఇది చాలా కామన్గానే చెప్తూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో వాట్ ఎవర్ యూ హ్యావ్ టు డూ గో ఇన్ ది ఈవినింగ్. వాట్ ఎవర్ యూ హ్యావ్ టు డూ గో ఇన్ ది ఈవినింగ్. ఈ విధంగా చెప్తాం. వాట్ ఎవర్ యూ హ్యావ్ టు డూ అంటే నువ్వు ఏది చేయాలన్నా లేదా నువ్వు చేయాల్సిన పని ఏది ఉన్నా సరే అని. ఫర్ ఎగ్జాంపుల్, I can't go anywhere in this sun, so I take care of all my work in the evening. I can't go anywhere in this sun, so I take care of all my work in the evening. Or, I will do all my work in the evening. అంటే నేను ఈ ఎండలో బయటకు వెళ్ళలేను, అందుకే నా పనులన్నింటినీ లేదా నా పనంతా సాయంత్రమే చూసుకుంటాను అని. Another example, it doesn't matter if it's sunny outside because I go by car. Or, it doesn't matter if it is sunny outside because I go by car. అంటే బయట ఎండగా ఉన్నా సరే పర్వాలేదు, ఎందుకంటే నేను కారులో వెళ్ళిపోతాను అని. Now the sentence number 5 is చెమటకి చిరాకు వచ్చేస్తోంది. ఎక్కువగా చెమట పడుతూ ఉన్నప్పుడు ఇలాగే ఫీల్ అవుతూ ఉంటారు కదా. అయితే దీన్ని ఇంగ్లీష్లో This sweat is irritating me. This sweat is irritating me. ఈ విధంగా చెప్తాం. For example, I came to Vijayawada for holidays, but I can't stay here at all. I came to Vijayawada for holidays, but I can't stay here at all. అంటే నేను సెలవుల గురించి లేదా నేను సెలవుల కోసం విజయవాడ వచ్చాను, కానీ నేను ఇక్కడ అస్సలు ఉండలేను అని. Another example, I am sweating like I have taken a bath and I am getting really irritated. I am sweating like I have taken a bath and I am getting really irritated. అంటే స్నానం చేసినట్లుగా నాకు చెమటలు పడుతున్నాయి, అందుకే నాకు చాలా చిరాకు అనిపిస్తోంది లేదా నాకు చాలా చిరాకు వచ్చేస్తోంది అని. Now the sentence number 6 is ఎండ విపరీతంగా పెరుగుతుంది. సమ్మర్లో ఎండ రోజు రోజుకి పెరుగుతూనే ఉంటుంది కదా. అయితే దీన్ని ఇంగ్లీష్లో The intensity of the sun is increasing tremendously. The intensity of the sun is increasing tremendously. ఈ విధంగా చెప్తాం. Intensity of the sun అంటే ఎండ తీవ్రత అని. Increasing tremendously అంటే విపరీతంగా పెరిగిపోవడం అని. అదే It's getting very hot outside అంటే బయట చాలా వేడిగా అయిపోతోంది అని. ఫర్ ఎగ్జాంపుల్, The sun is getting worse day by day and I am afraid to go out. The sun is getting worse day by day and I am afraid to go out. అంటే రోజు రోజుకి ఎండ బాగా పెరిగిపోతోంది లేదా చాలా పెరిగిపోతోంది, అందుకే నాకు బయటకు వెళ్ళాలంటే భయంగా ఉంది అని. ఇంకొక ఎగ్జాంపుల్, Can you give me an umbrella because it's very sunny outside? Or, Can you give me an umbrella because it is very sunny outside? అంటే బయట చాలా ఎక్కువగా ఎండగా ఉంది, అందుకే నువ్వు నాకు ఒక గొడుగుని ఇవ్వగలవా అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ అన్నం వద్దు జ్యూస్ కావాలి. సమ్మర్లో ఎక్కువగా చల్లటివి తాగడానికే ఇష్టపడుతూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో I don't want rice, I want juice. I don't want rice, I want juice. ఈ విధంగా చెప్తాం. దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ I don't want anything hot, give me something cold to drink. I don't want anything hot, give me something cold to drink. అంటే నాకు వేడిగా ఉన్నది ఏదైనా సరే నాకు వద్దు, ఏదైనా చల్లగా తాగడానికి నువ్వు నాకు ఇవ్వు అని. ఇంకొక ఎగ్జాంపుల్, Eating biryani in this sun makes me very thirsty. Eating biryani in this sun makes me very thirsty. అంటే ఈ ఎండలో బిర్యానీ తినడం వల్ల నాకు చాలా దాహంగా అనిపిస్తుంది లేదా చాలా దాహం వేస్తుంది అని. థర్స్ట్ అంటే దాహం అని. నౌ ద లాస్ట్ సెంటెన్స్ ఈజ్ ఇంత వేడిగా నేను తినలేను. ఇలా కూడా అంటూనే ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో I can't eat this hot. I can't eat this hot. ఈ విధంగా చెప్తాం. Let's have some examples now. First one is keep it aside for a while as I will eat it after it cools down a bit. Keep it aside for a while as I will eat it after it cools down a bit. అంటే దీనిని కాసేపు పక్కన పెట్టు,
నేను ఇది కాస్త చల్లారిన తరువాత తింటాను అని. ఇంకొక ఎగ్జాంపుల్, దిస్ జ్యూస్ ఇస్ నాట్ కోల్డ్ సో ఐ రెఫ్రిజిరేట్ ఇట్ ఫర్ అ వైల్. దిస్ జ్యూస్ ఇస్ నాట్ కోల్డ్ సో ఐ రెఫ్రిజిరేట్ ఇట్ ఫర్ అ వైల్. అంటే ఈ జ్యూస్ అంత చల్లగా లేదు కాబట్టి నేను దీన్ని కాసేపు ఫ్రిడ్జ్లో పెడతాను అని. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్నీ తరచూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే యూ విల్ బికమ్ అ బెటర్ అండ్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని మాత్రం తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. We'll meet you again with the useful and interesting video. Until then, keep learning, keep practicing and keep supporting Tinglish Teacher. Have a good day. Bye bye.